క్వా అత్యల్ప అగ్నికణప్రభ, అగ్నికణప్రభ. అదేం సరిపోతుంది, అత్యంత అల్పమైనది అంటూ అనేక ఉపమానాలు చెప్తున్నాడు ఇక్కడ. ఉపమానాల్లో ధర్మో ధర్మవరో జ్ఞేయో ధర్మాస్తాదృంశ్చ సర్వదా యావంతి సంతి తీర్థాని పాతాళే పృథివీతలే సత్యలోకాది లోకేషు తావంతి సుఖదే సదా కాశీం ప్రయాంతి శ్రీ కాశీం అర్చయంతి స్తువంతి చ. పైలోకాల్లో కూడా తీర్థాలు ఉన్నాయట. ఆ తీర్థాలు, పాతాళ లోకంలో ఉన్న తీర్థాలు, కాశీలో భూమి యందు ఉన్న తీర్థాలు కాశీకి వెళతాయి. కాశీకి వెళ్ళి కాశీని స్తుతిస్తాయి. దానివల్ల అవి గొప్పతనాన్ని పొంది వస్తున్నాయంటే కాశీ ఎంత గొప్పదో ఆలోచించు. అందుకే పుణ్యక్షేత్రాలన్నీ, పుణ్యతీర్థాలన్నీ రూపములు దాల్చి కాశీకి వెళ్ళి అక్కడ తీర్థముల్లో స్నానం చేసి అక్కడ విశ్వనాథం అర్చిస్తున్నాయి. వాటి వల్ల పుణ్యములు పొంది తిరిగి వస్తున్నాయి. ఇది కాశీ యొక్క గొప్పతనం. అందుకే కాశీతో సమానమైన క్షేత్రం కానీ తీర్థం కానీ మరొకటి లేదు అని చెప్తూ, అక్కడ విశేషించి బ్రహ్మదేవుడు సరస్వతి సహితంగా వచ్చి అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. అక్కడ స్వామిని ఆరాధిస్తాడు. సరస్వత్యా సహస్రష్ట కాశీవాసరత సదా సత్యలోకం విహాయైవ. సత్యలోకం విడిచిపెట్టి కాశీకి వస్తాడు. అప్పుడు అనుకుంటాట, నా సత్యలోకం కంటే ఇది చాలా బాగుంది. అలాగే విష్ణురప్యనఘం స్వీయం స్థానం త్యక్వా సదాముదా. నారాయణుడు కూడా లక్ష్మీ సమేతుడు ఈ కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. వారందరూ ఈ కాశీ పట్ల ఆనందం పొందుతారు. కనుక సర్వదేవతలకి కాశీ అంటే ప్రీతియే. ప్రయాంతి సతతం కాశీం కాశీ పూజన తత్పరాహ. అనేక మంది మహాయోగులు కాశీలో ఎల్లవేళలో ఉంటారు సుమా. ఏ కాలమైనా సరే మహాయోగులు ఉంటారు. ఎలా ఉంటారంటే మునయో బ్రహ్మవాదిన, బ్రహ్మవాదులైనటువంటి మునులు. బ్రహ్మవాదులు అంటే బ్రహ్మం గురించి కబుర్లు చెప్పేవారని కాదు. బ్రహ్మము తప్ప మరొక చింతన లేనివారు, దాని గురించే ఆలోచన సాధన చేస్తున్నవారు, దాని యందు మనస్సు నిలిపినవారు. అలాగే రకరకాల వ్రతపరాయణులు ఉంటారు. అందులో వారు వాతాసనశ్చ సతతం సంతి కాశ్యా మునీశ్వరా. కొంతమంది వాతాసనులు అంటే ప్రాణాయామాదులతో కేవలం వాయువును మాత్రమే స్వీకరిస్తూ ఆహారాదులు పరిత్యజించి శివ తపస్సు చేసుకుంటున్న మహాత్ములు అందరూ ఉంటారు. అలాగే మహాసముద్రములు ఏవైతే సప్త సముద్రములని క్షీరాబ్ధి మొదలైన చెప్పబడుతున్నాయో, అనంతమైనటువంటి లోకాలోకాల్లో ఉన్నటువంటి ఈ సముద్రము దేవతలు కూడా కాశీక్షేత్రానికి వచ్చి స్వామిని సేవించుకుంటారు. కాశీ పూజార్థమాయాంతి క్షీరాబ్ధి ప్రముఖా సర్వే సముద్రా సంతతముదా. అవి వారందరూ వచ్చి రత్నాలతో ఆరాధన చేస్తారు. ఎందుకంటే సముద్రాల్లో రత్నాలు ఉంటాయి కదా, వాళ్ళలో ఉన్న రత్నాలు తెచ్చుకుని విశ్వేశ్వరుని ఆరాధన చేస్తారు. ఇక కామదోగ్ధ్రి స్వయం గత్వా క్షీరేణ ఏవ అభిషిచ్యతాం కాశ్యాం తిష్టతి సంతుష్ట దేవలోకం విహాయస. దేవలోకంలో ఉన్న కామధేనుములు కూడా మందులుగా వచ్చి కాశీలో ఉన్న దివ్యలింగములకు తమ పొదుగుల నుంచి ధారలతో అభిషేకం చేస్తూ కొరుచుకుంటూ ఉంటాయి. అలాగే కల్పవృక్షములు కల్పవృక్షాశ్చ గత్వా కాశీం అహర్నిశం. ఎల్లవేళల కల్పవృక్ష దేవతలు వచ్చి పుష్పవృష్టం వితోనిస్తే కాశీ పూజాపరాయణ. ఆ కాశీపై పువ్వులు జల్లుతారు, అంటే కాశీని పూజిస్తారు వాళ్ళందరూ. ఇలాగా దేవలోకాల్లో ఉన్న కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు స్వామిని సేవిస్తున్నాయి అంటే క్షేత్రం గొప్పతనం ఎంతటితో తీసుకోండి.